నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ. కనుమరుగవుతున్న సాంప్రదాయ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే. కాకినాడ సూర్యకళా మందిర్లో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం. పలువురిని ఆకట్టుకున్న ఏకపాత్రాభినయ ప్రదర్శన. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ బాటలో ఆయన తనయులు శోభిత ధన్యత. జాతీయ యువజన దినోత్సవం మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగంపేటలో సేవ్ కల్చర్ నినాదంతో సైకత శిల్పం. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో గౌరీ శంకరుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న నేటి ఆధునిక కాలంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించి నిర్వహిస్తున్న కమిటీ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన పోటీదారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చాలా సంతోషం. మన సాంప్రదాయబద్ధంగా పూర్వకాలంలో పల్లెటూరులో సంక్రాంతి సంబరాలు అంటే మొట్టమొదటిగా మనందరికీ గుర్తుకొచ్చేది ఈ ఎడ్ల పందాల పోటీలు. వాటిని కొనసాగిస్తూ, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరుగున పడిపోకుండా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా వాటిని మరుగున పడిపోకుండా మీరందరూ ఈ పోటీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం. దీంట్లో పాల్గొంటున్న ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది, సీనియర్లు, జూనియర్లు అనే 2 విభాగాలుగా విభజించమని. దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఎడ్లకు సంబంధించిన యజమాని అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, విజేతలను కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి పోటీలను రాబోయే కాలంలో కూడా ప్రోత్సహించాలని ఈ కమిటీ వారిని కోరుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.